ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో నుండి తీసుకోబడిన శిబి చక్రవర్తి కథ తెలుసుకోబోతున్నాము. శిబి చక్రవర్తి కథ అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఏంటి అంటే అగ్నిదేవుడు ఇంకా ఇంద్రదేవుడు పావురము ఇంకా డేగ రూపంలో శిబి చక్రవర్తి దగ్గరకు వస్తారు. అయితే అగ్నిదేవుడు ఇంకా ఇంద్రదేవుడు ఏమనుకుంటారు, శిబి చక్రవర్తి గొప్ప దానశీలుడు, తన దాన గుణాన్ని ఒక మాట పరీక్షిద్దామని అనుకుని వాళ్ళిద్దరూ అనుకుంటారు, మనిద్దరం పక్షుల్లాగా వెళ్దాము, నువ్వేమొచ్చి పావురం రూపంలో వెళ్ళు అని ఇంద్రదేవుడు అగ్నిదేవుడికి చెప్తాడు. అయితే అగ్నిదేవుడు పావురం రూపంలో ఇంకా ఇంద్రదేవుడు డేగ రూపంలో వెళ్తారు. అయితే డేగ పావురాన్ని తరుముతూ ఉంటుంది. అయితే పావురం నేరుగా వెళ్ళి శిబి చక్రవర్తి కాళ్ళ మీదకి పడి తనని కాపాడమని బతిమాలుతుంది. శిబి చక్రవర్తిది చాలా మంచి మనసు కదండి. అయితే శిబి చక్రవర్తి ఏమిటంటాడు, నువ్వేమీ బాధపడకు, నేను నిన్ను కాపాడుతాను అని శిబి చక్రవర్తి అంటాడు. ఈలోగా డేగ వస్తుంది. డేగ వచ్చి ఏమంటుంది, ఈ పావురం నాకు ఆహారం కాబోతోంది, నేను తినని ఆకాశంలో చూసి తనని ఫాలో అవుతూ అంటే వెంబడిస్తూ వచ్చాను, ఇప్పుడు తను నాకు కావాలి, లేకపోతే పావురం అంత ఎత్తున్న మాంసాన్ని నువ్వు నాకు ఇవ్వు నీ శరీరంలో నుంచి అని డేగ చెప్తుంది. అయితే శిబి చక్రవర్తి తూకం తెచ్చుకుని పావురం అంత మాంసాన్ని తీసి చూసుకుంటాడు. అయితే తన మాంసం తక్కువే ఉంటుంది, అయితే పావురందే ఎక్కువ కనిపిస్తుంది. అయితే శిబి చక్రవర్తి ఇంకా తన శరీరాన్నే డేగకు త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. కేవలం ఒక పావురాన్ని కాపాడడానికే తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన శిబి చక్రవర్తిని చూసి అప్పుడు ఇంకా అగ్నిదేవుడు ఇంకా ఇంద్రదేవుడు నిజ రూపాలు పొంది అప్పుడు శిబి చక్రవర్తిని ఈ విధంగా ఆశీర్వదిస్తారు. నీవు నిజంగానే నీ శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు, ఒక జీవి కోసం నీవు నీ శరీరాన్నే ఇద్దామనుకుంటున్నావు, నీవు ఈ యుగంలో గొప్పవాడిగా జీవిస్తావు, నీవు అందరిలోనూ చిరస్మరణీయుడు అవుతావు అని ఆశీర్వదించి ఇంకా అగ్నిదేవుడు ఇంకా ఇంద్రదేవుడు ఆకాశంలోకి వెళ్ళిపోతారు. ఈ కథ బట్టి మనకి ఏమిటి అర్థమైంది, మనం సాటి మనుషుల పట్ల మానవత్వంతో మనకి ఏదైనా ఎవరైనా వచ్చి సహాయం చేయమని అడిగితే మన ప్రాణాలనైనా ఇచ్చి వాళ్ళకి సహాయం చెయ్యాలి అని ఈ కథ మనకి నేర్పిస్తుంది.